ఓంకారనాదంగా పిలువబడే ఓం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఓం ఇదో అత్యంత శక్తివంతమైన మంత్రం. హిందూ ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు నిర్వహించేటప్పుడు ఈ ఓం అనే మంత్రాన్ని స్మరిస్తారు. ఓంను ఆరంభ శబ్దంగా భావిస్తారు. గ్రంథాల ప్రకారం ఏదైనా వస్తువు తయారు చేయడానికి ముందు కూడా ఓం అనే శబ్దం వస్తుందని చెబుతారు. అలాగే ఓం అనే మంత్రాన్ని ప్రతి మంత్రానికి ముందుగా స్మరించడం హిందువుల ఆచారం. అందుకే ప్రతి దేవుడి మంత్రానికి ముందు ఓం అనేది చేరుస్తాము. ఓం అనేది అత్యంత ఆధ్యాత్మిక శక్తులు కలిగి ఉందని నమ్ముతారు. ఈ మంత్రాన్ని ఎవరైనా ఉచ్చరించవచ్చును. ఈ ఓం అనే మంత్రాన్ని సరైన పద్ధతిలో పలకడం వల్ల దీని ఉచ్చారణ ఓం అని వస్తుంది. హిందుత్వం ప్రకారం ఓం అనే మంత్రాన్ని యోగాల్లో ఎక్కువగా ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఉపనిషత్తుల ప్రకారం ఓం అనే మంత్రాన్ని ఎక్కువగా ఉపయోగించినట్లు చెబుతున్నాయి. ఇంకా ఓం గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు. ఓంలోని 3 శబ్దాలు సృష్టి, పరిరక్షణ, విముక్తిని సూచిస్తాయి. అలాగే ఓం అంటే అద్భుతమైన శక్తి అని అర్థం. ఓం అనే మంత్రం హిందూయిజంలోనే కాకుండా బుద్ధిజం, జైనిజంలలో కూడా ప్రస్తావించారు. ఓం అనే మంత్రం భూమి, వాతావరణం, స్వర్గాలకు ప్రతీక. అలాగే హిందువులకు ముఖ్యమైన దేవుళ్ళైన బ్రహ్మ, విష్ణు, శివులకు కూడా ప్రతిరూపం. ఓం అనే మంత్రాన్ని సూచించే గుర్తు వినాయకుడికి ప్రతిరూపంగా కనిపిస్తుంది. మొదటి వంపు వినాయకుడి ముఖం, కింద వంపు వినాయకుడి బొజ్జ, కుడివైపుకు తిరిగిన గుర్తు వినాయకుడి తొండమును సూచిస్తుంది. ఓం అనే మంత్రాన్ని ఓంకారనాదం అని చెబుతారు. ఓం అనే మంత్రంలో ఓ పలికేటప్పుడు గొంతు లోపలి నుంచి శబ్దం నెమ్మదిగా వస్తూ బయటికి గట్టిగా వినిపిస్తుంది. ఓం అనే మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల శారీరకంగా, ఆధ్యాత్మికంగా ప్రకృతితో, విశ్వంతో సంబంధం ఏర్పరచుకుంటామని నమ్మకం ఉంది. ఓం అనే మంత్రాన్ని స్మరించడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ నెమ్మది అయి మెదడుకి ప్రశాంత భావన కలుగుతుంది. ధ్యానం వల్ల ఇలాంటి అనుభూతి కలుగుతుంది. బ్లడ్ ప్రెషర్ తగ్గడం, మనసు రిలాక్స్ అనిపించడం వల్ల హార్ట్ కండిషన్ కూడా మెరుగవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.